పాత జనరేషన్ సంగతి ఏమో కాని ఇప్పుడున్న టాలీవుడ్ హీరోలు పెరిగిన సౌకర్యాలు, టెక్నాలజీతో మంచి లైఫ్ను లీడ్ చేస్తున్నారు. తీరిక దొరికితే చాలు ఫ్యామిలీతో సహా ఫారిన్ ట్రిప్పులు ప్లాన్ చేసుకుంటున్నారు. అది వారి బిజీ షెడ్యూల్లో అవసరం కూడా. అయితే ఇప్పటి పరిస్థితులలో సినిమా స్కేల్ కూడా పెరిగింది. డబ్బులు కూడా అలాగే వచ్చి పడుతున్నాయి. అప్పట్లో ఎన్టీఆర్ హయాంలో రెమ్యూనరేషన్ ఒక సినిమాకు లక్షల్లో ఉంటే అది ఇప్పుడు ఎన్ని కోట్లకు చేరిందో అందరికీ తెలిసిందే. కేవలం రెమ్యూనరేషన్ మాత్రమే కాదు, మూవీ సక్సెస్లో వారికి పార్ట్నర్షిప్ కూడా ఉంటుంది. లాభాల్లో వాటాతో కొన్ని వందల కోట్లను అలవోకగా సంపాదిస్తున్నారు. సినిమా ఫ్లాప్ అయితే అదేవిధంగా నష్టాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఇన్ని కోట్లు సంపాదించినా కూడా అందుకు తగినట్లుగానే ఖర్చు కూడా ఉంటుందనేది వాస్తవం. ఇటువంటి పరిస్థితులలో సదరు హీరోలు బయట ఎక్కడ తిరిగినా కూడా అభిమానులు మరియు కెమెరా కళ్లన్నీ వారిపైనే ఉంటాయి. వారు ఉపయోగించే కారు, వేసుకునే చెప్పులు, చేతికి పెట్టుకునే వాచి, కాళ్లకు ఉండే షూస్ ఇలా అన్నిటినీ గమనించడం ప్రారంభించారు మన హీరోల అభిమానులు. సదరు హీరోలు కూడా అన్ని బ్రాండెడ్ కంపెనీలకు చెందిన బ్రాండ్లను మాత్రమే కొనుగోలు చేయడం అలవాటుగా మార్చుకుంటున్నారు. యంగ్ హీరోలందరూ దాదాపు అంతే. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా కాస్ట్లీ వస్తువులను మాత్రమే ఉపయోగిస్తారు. ఆయన తన లగ్జరీ లైఫ్ను బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ దుబాయ్ టూర్లో ధరించిన షర్ట్ ఫోటో కూడా వైరల్గా మారింది. దుబాయ్కి వెకేషన్ కోసం వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ అక్కడ తనను కలిసిన అభిమానులతో ఫోటోలకు పోజులిచ్చారు. అయితే ఆ ఫోటోలు సంగతి ఎలా ఉన్నా అందులో జూనియర్ ఎన్టీఆర్ ధరించిన చొక్కాపైనే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సదరు పూల చొక్కా ధర కోసం నెట్టింట ఆయన ఫ్యాన్స్ వెతుకుతున్నారు. ఎట్రో అనే బ్రాండ్ చొక్కా ఆన్లైన్లో 90,000 రూపాయల వరకు ఉందట. దీంతో చొక్కా అదుర్స్ అంటూ నెట్టింట కామెంట్స్ పెడుతున్నారు. తమ అభిమాన హీరో ధరించిన చొక్కా ధరపై ఇప్పుడు నెట్టింట డిస్కషన్ ఓ రేంజ్లో జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదములు.